you must have seen the looks, and I think he carried out very well, and he'll create something new to Telugu silver screens. Thank you. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనాగేంద్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను నాని గారితోనూ శైలేష్ గారితోనూ సాను గారితోనూ ఇది ఫస్ట్ మూవీ, బట్ నా కెరీర్కి చాలా బెస్ట్ మూవీ అవుతుంది అనిపిస్తుంది. అంటే ఈ సినిమాని టెక్నికల్గా చాలా డీటెయిలింగ్గా చేసిన సినిమా ఇది. ఇది అంటే ఎందుకు అంత చాలా కష్టపడాల్సి వచ్చింది అంటే తక్కువ టైంలో ఎక్కువ డీటెయిలింగ్ చేయడానికి ఎక్కువ టైం కావాలి. బట్ అదే ఈ సినిమాకి షెడ్యూల్ టైట్గా ఉండడం వల్ల సాను గారు కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ సెట్స్ కానీ లైటింగ్ కానీ డే అండ్ నైట్ వర్క్ చేసాము. ఎందుకు అంత వర్క్ చేసామంటే ఒక బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి క్వాలిటీ మూవీ ఇవ్వాలని. కాబట్టి దయచేసి అందరూ ఈ మే 1 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. కార్మిక దినోత్సవం సందర్భంగా రిలీజ్ అవుతుంది. కార్మికులు చాలామంది కష్టపడ్డారు కాబట్టి ఇది అందరూ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ మైక్ అలా మీ దగ్గరే ఉంచేసేయండి. ఇక్కడ మా డిఓపి ఉన్నారు సను జాన్ వర్గీస్ సార్, టు ప్లీజ్ స్పీక్. Okay, this is my fourth film in Telugu. I mean, all the four have been with Nani sir only. I mean, it so happened that each of them came with a different visual space, which I was keen to, explore at that point. Exactly like what he is doing, going into another character. This is a different side of my craft, so, I hope people like it. I hope it works with the viewers. Thank you. Sir, previously with Nani Garu, you worked for films like Jersey, Hi Nana, which are so, beautiful, feel-good, emotional films. And this time it is absolutely different, with so much of blood on him. How was it, sir, looking at him through your lens, your eyes camera? That is the first visual, right? Yeah. So how was it for you? It was interesting. It's always interesting to watch him, do a different character in a different way. Also helps me, push my work in a different direction, which I haven't, explored. Okay. It was great, yeah. Is there any one experience from Nani Garu's performance that shook you? Oh my God. There are too many of them. Too many of them. Okay. Okay. Sir? I think too many annar kabatti screen paina chudalsinde. Thank you, sir. Thank you so much for making it for this event today. Thank you so much. And of course, Dr. Sailesh Kolnu garu, director of this film, to please speak. మీడియా ఫ్రెండ్స్ అందరికీ, పెద్దలందరికీ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు సపోర్ట్ ద ఫిలిం. చాలా ఉంది, ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కలుస్తాం కాబట్టి పెద్ద ఎక్కువ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ట్రైలర్ చూశారు, దట్స్ ద మోడ్ ఆఫ్ ద ఫిలిం. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ యూనిక్. జస్ట్ ఒక విషయం ఏంటంటే, నేను మళ్ళీ చేయగలుగుతాను అని నమ్మిన ప్రతి మనిషికి థ్యాంక్స్ చెప్తున్నా. టు ఆల్ మై టీమ్ మెంబర్స్ హూ వర్క్డ్ విత్ మీ ఆన్ దిస్ ప్రాజెక్ట్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా కలుస్తాం కాబట్టి ఆబ్వియస్లీ నేను అందరి గురించి మాట్లాడాలి, బట్ ఇప్పుడు కాదు. విల్ గో హెడ్ అండ్ డూ ఇట్ లిటిల్ లేటర్. Sure, sir. Thank you so much, Sailesh garu. And of course, the mic is over to Nani garu. Yes, so ee roju complete ga Arjun Sarkar ni మేము స్క్రీన్ పైన చూస్తున్నాము. ఇక్కడ నాని గారే ప్రెజెంట్ గా కనిపిస్తూ ఉన్నారు, ప్లెజెంట్ గా కనిపిస్తూ ఉన్నారు. సో హౌ ఇస్ ఇట్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ద రెస్పాన్స్ యు ఆర్ గెట్టింగ్? యాక్చువల్లీ మాకు ఎవరికి నిద్ర లేవు. అండ్ పొద్దున్న 7 o'clock ఫ్లైట్, అంటే 4 లెగిసి వైజాగ్ వెళ్ళి వచ్చాం. వచ్చిన వెంటనే జస్ట్ అలా చిన్న ఫ్లైట్లో ఒక చిన్న నాప్ వేసాను. తర్వాత ఇంటికి వచ్చి ఒక చిన్న నాప్ వేసాను. ఫ్లైట్లో లెగిసేటప్పటికి ఫోన్ ఫుల్ ఉంది. సరే దీనికి రిప్లై ఇంటికి వెళ్ళి పడుకొని మళ్ళీ లెగిసిన తర్వాత రిప్లైస్ కొడదాం అనుకున్నాను. లెగిసేటప్పటికి ఇంకో డబల్ డోస్ ఉన్నాయి. సో ఐ థింక్ దట్ సేస్ సంథింగ్ అబౌట్ హౌ ద ట్రైలర్ ఈస్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. లాస్ట్ ఫ్యూ డేస్ టీమ్ అంతా ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. వీ వాంటెడ్ టు కమ్ ఎర్లీ విత్ ట్రైలర్. ట్రైలర్ కొంచెం ముందే, ఈ మధ్య అంతా చాలా లాస్ట్ మినిట్లో ట్రైలర్స్ ఇస్తున్నారు. మనకి ఇంతకుముందు ఎప్పుడు ఒక 20 రోజుల ముందు వచ్చేది. ఆ 20 రోజులు కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఒక వెయిటింగ్లో గడిపేవాళ్ళం. అలాంటి ఒక నాస్టాల్జియాని మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామని అనిపించింది. సో వీళ్ళందరూ రీ రికార్డింగ్లో, స్కోర్లో చాలా బిజీగా ఉన్నా సరే ఇమ్మీడియట్గా ట్రైలర్ చేయాలి అని అందరిని దించితే అందరూ డే అండ్ నైట్లు పనిచేశారు. సో ఐ థింక్ ఈరోజు వస్తున్న రెస్పాన్స్కి కారణం ఈ టీం అందరి ఎఫర్ట్, శైలేష్ టీమ్కి, మేయర్ గారిది, సాను సార్ది, అందరిది. సో వాళ్ళందరికీ ఐ షుడ్ స్పెషల్లీ థ్యాంక్. ఈ ప్రెస్ మీట్ డెఫినెట్గా నాకు కొంచెం ఎక్స్ట్రా స్పెషల్, ఎందుకంటే సాను సార్కి ఆయన ఇప్పుడు రాడు అసలు ప్రెస్ మీట్కి, అండ్ మాట్లాడాడు. సో దట్స్ అ వెరీ నైస్ థింగ్. మీకు నా మాటలోనే అర్థమైపోయి ఉంటుంది, ఆయనకి నేను స్పెషల్ వెల్కమ్ ఇస్తున్నాను ఇందాక నుంచి.
Thank you so much, Nanigaru. If you want to add anything about the film and overall experience. నేను మీడియాని కలుసుకున్నంత ఫ్రీక్వెంట్గా నాకు తెలిసి ఇంకెవరు కలవరేమో విత్ ఆల్ ద ప్రాజెక్ట్స్ హ్యాపెనింగ్ అండ్ విత్ ద ప్రొడక్షన్ రీసెంట్గానే కూడా కలిసాను కాబట్టి నేను కొత్తగా నేను ఐ విల్ సేవ్ ఇట్. నాకు ఇంకొక 2 రోజుల్లో ఐ థింక్ రోజుకొకసారి మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఏదో ఒక రకంగా. సో ఐ విల్ సేవ్ ఇట్ ఫర్ దెన్. బట్ ఈరోజు అంతా మీరంతా చాలా ఆకలిగా కనిపిస్తున్నారు, చాలా క్వశ్చన్స్ ఉన్నట్టున్నాయి. సో వీ విల్ జంప్ ఇన్ టు ద Q&A. Absolutely, yes. ఆకలి అంటున్నారు, పక్కనేమో రెడీగా పెట్టుకున్నారు. అది మీకోసం కదా సార్, నా కోసం, నేను కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవడం కోసం. భయపెడుతున్నారేమో అని. లేదు సార్, మిమ్మల్ని భయపెడతా సార్, మీతో చాలా పనులు ఉంటాయి మాకు. సరే, అంటే మీరు ఇప్పుడే చెప్పారు పూర్వం నోస్టాల్జియా కొంచెం ముందుగా రిలీజ్ చేసేవాళ్ళు, 15 రోజులు పాటు దాన్ని మాట్లాడుకునేవాళ్ళు అని చెప్పేసి. బట్ దీని వెనకాల ఈ డిఫరెంట్ మూవీ అంటే డిఫరెంట్ అని పద అంటే ఇన్ ద సెన్స్ మీరు చేసే మూవీల్లో డిఫరెంట్ మూవీకి జనాల్ని ప్రిపేర్ చేయడం కోసమని అని కూడా అనుకోవచ్చా? అర్థం కాలేదు సార్. ఈ ట్రైలర్ ఇంత ముందుగా వదలడం కానీ సెన్సార్ ఇంత ముందుగా ఇదంతా కూడా జనాల్ని ఈ సినిమా పట్ల ప్రిపేర్ చేయడానికి కూడా అనుకోవచ్చా? నో, యాక్చువల్లీ ద మోస్ట్ ప్రిపేర్ చేయడానికి ఏం కాదు సార్. ఎందుకంటే యాక్చువల్లీ ద మోస్ట్ వైలెంట్ షాట్ ఆఫ్ ద టీజర్ అండ్ ట్రైలర్ 2 కలిపి చూసుకుంటే టీజర్లో పడిపోయింది మోస్ట్ వైలెంట్ షాట్. సో అదే ప్రిపేర్ చేసేసింది. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఎక్సైట్మెంట్ పెంచడానికి. అంటే ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ఇప్పుడు రీసెంట్గా వైలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వైలెన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ వైలెన్స్ అని డౌట్లు వస్తున్నాయి. ముందు ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి. ట్రైలర్లో ఫస్ట్ షాట్ అందుకో వేసినట్టున్నారు. ఏది నో, అంత ఆ షాట్ గురించి స్పెషల్గా ఆలోచించలేదు. కానీ మన సినిమా తాలూకు ట్రైలర్ పడిందంటే ఇది ఎంత కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్, ఎంత సాలిడ్ స్ట్రాంగ్ స్క్రిప్ట్ ఉంది అన్నది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఊహాగానాలు ఇది అదై ఉండొచ్చా, అది ఇదై ఉండొచ్చా, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ ఉండవు. అండ్ జనరల్గా ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. అండ్ ఇన్ని రోజుల ముందు చేయడం వల్ల ఏంటంటే డెఫినెట్గా ఆ టాపిక్ రోజు రోజుకి మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఇట్ యాడ్ టు ద ఫిల్మ్స్ బజ్ అని అనిపించింది. అండ్ మాకున్న స్ట్రాంగ్ కంటెంట్ మీద నమ్మకం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ జస్ట్ కంటెంట్ అంటే చాలా థియేట్రికల్ కంటెంట్ అది. అంటే ఇట్స్ జస్ట్ నాట్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బ్యూటిఫుల్గా రాశారనో రైటింగ్ అనో ఇంకోటనో కాదు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం తీసిన సినిమా. సో మీకు ఆ ఐడియా వచ్చేసిందంటే ఆ ఎక్సైట్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుందని ట్రైలర్. 9 నెలల పాప మీద కత్తి పెట్టినప్పుడే దాని తర్వాత మీరు ఎంత వైలెన్స్ చేసినా జస్టిఫైడ్ అంటే జనాలు చాలా నరకాలరా చంపాలరా అనే ఇది ఉంటుంది. మీరు అలాంటిది ఏదైనా మీ కళ్ళ ముందు విజువల్ జరిగితే మీరే నరికేస్తారు నాకు తెలుసు మూర్తి గారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్ అన్ ఎమోషన్. మనకు వైలెన్స్ అన్నది ఎమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ చాలా చాలా బాగా పండుతుంది అనడానికి మన గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు. నౌ బికాస్ వి అక్రాస్ ఇండియా నౌ వి లుక్ అప్ టు హిమ్. రీజన్ ఇస్ నాట్ బికాస్ ఆయన యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా తీస్తారని కాదు, దానికి కావాల్సిన బలం, దానికి కావాల్సిన ఒక ఎమోషనల్ సాలిడ్గా పడుతుంది కాబట్టి. సో ఐ థింక్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. శైలేష్ ఆల్సో బిలీవ్స్ ఇన్ దట్. సో ఈ సినిమాలో మీకు ప్రతి ఒక ఏమంటారు ఒక చిన్న పూనకం వస్తుంది ఆ వైలెన్స్ చూస్తున్నప్పుడు. అది రావడానికి కారణం మీరు చూస్తున్న విజువల్లో మీరు చూస్తున్న వైలెన్సో కాదు, అక్కడున్న సిచ్యువేషను, దాని వెనుకున్న ఒక ఎమోషను. సో దట్ ఈస్ హౌ వైలెన్స్ షుడ్ బి ఐ ఫీల్. మీ సినిమాల్లో ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా జెర్సీ మూమెంట్ అనేది మెమరబుల్ మూమెంట్, ఆ ట్రైన్ సీన్. సో దాన్ని మరోసారి అలాంటి సీన్ని మీ ఫ్యాన్స్ కావచ్చు, సినిమా ఫ్యాన్స్ కావచ్చు అందించాలన్న ప్రయత్నమా? ఇందులో ట్రైలర్లో 1-2 షాట్లు పడ్డాయి. ఎలాంటిదండి? అరిచేదా? మీరు భలే కనెక్ట్ అయ్యారు సార్. అసలు మాకు అసలు థాట్ కూడా రాలేదు ఇప్పుడు దాకా. బట్ నో కాదు సార్, అది వేరే ప్రపంచం, ఇది వేరే ప్రపంచం. లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నాని 100 కోట్ల మార్కెట్ దాటేసిన హీరో, 100 కోట్ల కలెక్షన్ దాటేసిన హీరో. సో ఇప్పుడు టైర్ 1లో చేరిపోయినట్టేనా? టైరా? అది ఎక్కడ ఉంటుంది సార్, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. But I never understood this question, Murthy garu. Genuinely, I'm saying it's not about. I will. No, అది మీడియా క్రియేటెడ్ సార్. ఇట్ ఈస్ అదేమి మనకి డిక్షనరీలో ఉన్న వర్డ్ కాదండి అది. ఇట్ జస్ట్ మనం క్రియేట్ చేసుకున్నది. ఇంకా దాన్ని బట్టి మీరు రకరకాల వాటిలో పెడితే దాని గురించి ఇంకా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ లైక్ దట్ అండి. సమ్ టైమ్స్ ఇట్ ఫీల్స్ వీర్డ్. నన్నే కాదు, అసలు ఎవరినైనా సరే మీ ఫేవరెట్ యాక్టర్ అంటే ఎవరో చెప్పండి,
మీరు ఎవరి సినిమాకి వెళ్ళాలని ఉందో చెప్పండి, ఎవరి సినిమాలు ఎలా ఆడుతున్నాయో చెప్పండి, ఎవరి సినిమాలు తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్స్ కానీ సెటప్ కానీ అన్నీ యాక్టర్స్ అందరూ చేసుకోవాలి. ఈ ఛాంబర్స్గా నా ట్రైన్ లాగా బోగిల్గా సపరేట్ చేసి ఎందుకు కూర్చోబెడుతున్నారో తెలియదు కానీ బట్ ఐ నెవర్ బిలీవ్ ఇట్ డజంట్ యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ అనొచ్చలేదు తెలీదు, అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి అది. అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు, బట్ దాన్ని మనం అందరం పెంచి పోషిస్తున్నాం. ఆపేయాలి. ఆపితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, సినిమా ఇండస్ట్రీ బాగుంటే మీరు బాగుంటారు, నేను బాగుంటాను, అందరం బాగుంటాం. నానిగారు సార్ హాయ్ అండి. పెద్ద సాహసమే చేశారు మళ్ళా, ఎందుకంటే ఒక సెక్షన్నే అంటే కిడ్స్ని పెయింట్ హార్టెడ్ని అసలు రావద్దని డైరెక్ట్గా మీరే చెప్పేస్తున్నారు. అండ్ నేను అడిగే క్వశ్చన్ నాట్ ఫర్ కంపారిజన్ ఇంకోటో కాదు, ఒక ఆడియన్స్కి ఒక రైట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడానికి. ఆబ్వియస్లీ వైలెన్స్ అనేది జస్టిఫైడ్ వైలెన్స్ అన్జస్టిఫైడ్ వైలెన్స్ మేము సినిమా చూసాక తెలుసుకుంటాం. వైలెన్స్ అనేది ఎక్కువే ఉంది. ఒక మీటర్ సెట్ చేయాలంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలంటే ఇప్పుడు యానిమల్ కానీ కిల్ కానీ మార్కో కానీ ఏ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు వైలెన్స్? నథింగ్ టు డూ విత్ అండి. అంటే కంపారిజన్ కాదు, ఏ సినిమాకి ఆ సినిమా అంటే కైండ్ ఆఫ్ అసలు కంపారిజనే కాదు, బట్ ద కైండ్ ఆఫ్ బ్లడ్ షెడ్ ఆ మూడు సినిమాలు ఐ థింక్ మూడు డిఫరెంట్, చాలా ఈ సినిమాకి చాలా దూరంగా ఉండే సినిమాలు. అంటే వాటి గ్రామరే వేరు, దీని గ్రామర్ వేరు. సో నేను ఆ స్కేల్ని ఈ స్కేల్ని పక్క పక్కన పెట్టి అంటే నేను స్పిల్ అయిన బ్లడ్ ఎన్ని లీటర్లు స్పిల్ చేశారు అనే దాని మీద అలాంటి లెక్కలో చెప్తారు. అలా ఏం లేదు కానీ బట్ ఇట్ ఈస్ అ వెరీ, మీకు ట్రైలర్లో చూసినప్పుడైనా మీకు వైలెన్స్ అనిపించవచ్చు, కానీ మీరు సినిమా చూస్తున్నప్పుడు వైలెన్స్ ఏంటి ఇంత ఉంది అసలు మీకు ఆ థాటే రాదు. మీరు జస్ట్ కథతో ఫాలో అవుతారు, మీరు ఆ నరేటివ్తో ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అని చూస్తారు. సో అప్పుడు మీరు ఇలా సపరేట్గా వైలెన్స్ అని సపరేట్ చేసి చూడరు. అది మేబీ ట్రైలర్ కాబట్టి మీరు, లేదంటే మీకు పాత ఇంతకుముందు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఇమీడియట్గా మీకు అన్ని మైండ్లో ఫ్లాష్ అయి ఉండొచ్చు. బట్ ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఆ హిట్ 3 ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు, ఆ కథనే ఫాలో అవుతారు, నెక్స్ట్ ఏంటి అన్న ఒక క్యూరియాసిటీతోనే సినిమా అంతా చూస్తారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బేసికలీ మీరు మార్నింగ్ వైజాగ్లో మాట్లాడుతూ అన్నారు కదా, ఎవరైతే యాక్షన్ మూవీస్ నా నుంచి కోరుకుంటున్నారో వాళ్ళు థియేటర్కి రావచ్చు, మిగతా వాళ్ళు కొంచెం దూరం ఉండండి అని. సో మీకు ముఖ్యంగా పిల్లలు, లేడీస్ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు రాకపోతే కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదంటారు? అందరి కోసం అన్ని సినిమాలు అందరి కోసం చేయడం మొదలెట్టారు అనుకోండి, అప్పుడు అసలైన కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఐ థింక్ వీ షుడ్ డూ వాట్ వీ జెన్యున్లీ బిలీవ్ ఇన్, అండ్ ఇట్స్ డెఫినెట్లీ పర్టికులర్గా ఇలాంటి కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉన్న సినిమా క్రైమ్ థ్రిల్లర్, ఆబ్వియస్లీ అది జానర్. అది మనకి తెలిసినప్పుడు, అది పిల్లలకు కాదని తెలిసినప్పుడు మనమే ఇప్పుడు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇవ్వబోతున్నారు కాబట్టి నేను పిల్లలు వద్దని చెప్పడం కాదు, అది నా బాధ్యత, నేను చెప్పాలి, నేను తీసుకెళ్ళాను కదా నా కొడుకుని. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ, అండ్ నాకు ఇట్స్ నాట్ అబౌట్ ఎవ్రీ ఫిల్మ్. సో ఇప్పుడు మీరు అన్నట్టే ఇప్పుడు ఎక్కడైతే ఒక సెక్షన్ ఎక్కడైతే తగ్గుతారో ఇంకొక సెక్షన్ పెరుగుతారు. సో అది ఇంకా డబల్ కూడా అవ్వచ్చు. వీల్ వెరీ సూన్ నో, ఇంకా జస్ట్ 15 రోజులే ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. అయితే బేసికలీ నాని నుంచి ఒక మంచి లవ్ కావచ్చు, ఎమోషనల్ మూవీస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇంత వైలెన్స్, దాంతోపాటు ది ప్యారడైజ్లో కూడా బూతులు, నాని ఎటుపోతున్నాడు అనే క్వశ్చన్ ఒకటి రైస్ అవుతుంది, దానికి ఏం చెప్తారు? అవ్వదండి, మీకైంది అదంతే. లేదు, చాలా మంది 10 సంవత్సరాల నుంచి వింటున్నానండి ఇది. ఇప్పుడు దసరా చేసినప్పుడు కానీ ఇంకోటి దసరాలో ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంటుంది, లాస్ట్లో తలలు తెగిపోతాయి అదన్నా, అండ్ ఇట్స్ అ బ్లాక్ బస్టర్. అండ్ సరిపోతాలో చాలా సాలిడ్ వైలెన్స్ ఉంది, వీలో ఉంది, వాటన్నిటికి మించి ఉంది ఇది. అంతే, మరి ఎదగాలి కదండి మనిషి, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలిగా. సో ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ దాట్. బేసిక్లీ మీరు అన్నట్టు ఇందాక నాని సినిమా అంటే ఇది ఎక్స్పెక్ట్ చేస్తారన్నారు. నాని సినిమా అంటే మీరు యాక్చువల్లీ నా లాస్ట్ 4-5 years నుంచి చూస్తే నాకు తెలిసి, నేను ఆడియన్స్కి అయితే ఐ ఫీల్ లైక్ స్టే కనెక్టెడ్. నాని ఇంత లాస్ట్ సినిమా లాగానో, నాని ఇంత ముందు చేసిన సినిమాలో కాకుండా కొత్త చేస్తాడని చూస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ నా ఆడియన్స్ నాకు తెలుసు అని నేను నమ్మితే కనుక, అండ్ ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే చేస్తున్నాను. సో ఐ థింక్ దే విల్ బీ వెరీ హ్యాపీ. సో నాని, శైలేష్ గారు ఒక్క నిమిషం నాని, ఇందులో ఒక పర్టికులర్ సీన్లోని ఆ విస్కీ తాగి స్ట్రక్ చేసే, విస్కీని ఎవరు చెప్పారు మీకు? కలర్ పడుతుంది కదా, ఎయిదర్ విస్కీ ఆర్ సంథింగ్. సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా, ఐ మీన్ అది ఎవరి ఇది అంటే లైక్ ఆ టైప్లో చేయాలి అని? మా ఎంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవీ టేకర్ అని
ఆయన బాహుబలి చేశారు, విశ్వరూపం చేశారు, చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు. ఆయన్ని ఒక 2.5 నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు, ప్లాన్లు, ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ అయితే ఇక ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు. సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో, వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే ఎంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు, మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే ఆ యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో, చిన్న ఒక రఫ్ సీజీతో, తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంతకాలం తీసుంటారా బాబా అని అనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ ఉన్న సాను సార్ కానీ, శైలేష్ కానీ, లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు. సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఇలాంటివి చాలా ఉన్నాయి పర్టికులర్ దట్ ఎపిసోడ్లో. అందులో ఒకటి ట్రైలర్కి వాడాం బేసిక్గా. అంటే ఈజ్ ఇట్ లైక్ యూనివర్స్, లైక్ అంటే హిట్ యూనివర్స్ లాగా ముందు ఉన్న 2 పార్ట్స్లోని కాస్ట్ అండ్ ఇది కూడా ఉంటుందా? చాలా క్యారెక్టర్స్ ఇందులో కూడా ఉంటాయండి. బట్ దీని గ్రామర్ ఐ ఫీల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ 1 and 2. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ట్రైలర్ వుడ్ హ్యావ్ ఎస్టాబ్లిష్ దట్ ఫ్యాక్ట్. అని భయ్య, ఇంత వైలెన్స్ సినిమాలో చాగంటి గారిని ఎందుకు లాగాలనిపించింది? ఆయన లాగేమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు వాడారు? వాడారు అంతకంటే దాంట్లో కథలో చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. ఇది జస్ట్ మీరు ట్రైలర్లో చూసింది ట్రైలర్ కోసం, మీకు నరేటివ్ కోసం వాడిన టూల్ కాదు. అది కథలో ఒక చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ ఉంది. అండ్ ఆయన్ని కలిసి అది ఆయన చాగంటి గారు ఎప్పుడూ చెప్పిన మ్యాటర్ కాదు, ఆయన సినిమా కోసం చెప్పిన మ్యాటర్ అది. అండ్ ఆయన శైలేష్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సినిమా ఐడియా ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు నచ్చి ఆయన చేశారు. అండ్ ఆయనది దానికి ఆ మ్యాటర్కి ఇంకొంచెం లోతైన అర్థం మీకు సినిమా చూసినప్పుడు అర్థం అవుతుంది. హిట్ 1, హిట్ 2, ఇప్పుడు హిట్ 3 కదా, ఒకదానికి మించి డోస్ పెరుగుతూ ఉంది. దీనిలో వైలెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా వైలెన్స్ పెరిగిందా? ఇంకా కంటెంట్ కూడా ఏమన్నా పెరిగిందా? అఫ్కోర్స్ పెరిగిందని అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ అంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమన్నా అంటే ఈ రీసెంట్గా యానిమల్ కానీ, మార్క్ కానీ, కిల్ కానీ ఇలాంటి వైలెంట్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి. సో వాటి ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? ప్లస్ ఇది చూసినప్పుడు అవి గుర్తొచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, అసలు లేదు. బట్ అవకాశం మీకు గుర్తొస్తే చెప్పండి, ఏమైనా తర్వాత కూడా కలుస్తాగా రిలీజ్ తర్వాత. శైలేష్ గారు ఇక్కడ ఎస్ సార్. చంపటంలో కొత్త పద్ధతులు కనిపెట్టడంలో మీరు మాస్టర్ అని తెలిసింది సైంధవ ద్వారా. ఈ సినిమాలో ఏమన్నా కొత్త పద్ధతులు కనిపెట్టారా చంపటంలో? దాని మీద స్పెసిఫిక్గా ఎఫర్ట్ పెట్టి చేసింది ఏం లేదు సార్, అది ఆర్గానిక్గా అలా వెళ్తున్నప్పుడు జరిగింది. అండ్ యాజ్ ఐ సెడ్, ఈసారి వి గాట్ లీ విటేకర్ ఇస్ యాక్షన్ కొరియోగ్రఫర్, యాక్షన్ డిజైనర్ ఫర్ అస్. ఆయన రకరకాలుగా కొన్ని థియేటర్కిల్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో మాకు చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. సో ఇట్స్ అ డిఫరెంట్ అప్రోచ్. చూడండి, స్క్రీన్లో చూసినప్పుడు తెలుస్తుంది. ఓకే, ఇంతకుముందు యాక్షన్ సినిమాలకి ఎన్ని బాటిల్ బ్లడ్ వాడారని అడగాలనిపించేది, ఇప్పుడు ఎన్ని ట్యాంకర్లు వాడారు మీరు సినిమాకి? మా ప్రొడక్షన్ డిజైనర్ ఇక్కడే ఉన్నారు. లేదు సార్, లెక్క పెట్టలేదు సార్. అంటే బట్ లాట్ ఆఫ్ ఇట్ వాస్ యూస్డ్ ఆబ్వియస్లీ. మీకు స్క్రీన్లో కనిపిస్తుంది అంతా కూడా మాక్సిమం మేము పోసిన బ్లడ్, అది ఆర్టిఫిషియల్ బ్లడ్ కాబట్టి చాలా వాడాము. నాని గారు, హాస్టల్ లాంటి సినిమా తాలూకా రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇందులో? విచ్ ఫిల్మ్ సార్? హాస్టల్, హాలీవుడ్ మూవీస్లో హాస్టల్ అనే ఒక మూవీ ఉంది. సో ఇస్ దర్ ఎనీ? No, this is a very different kind of a genre. Yeah. It's an original, right? Of course it's an original, yes. నాని గారు, మీరు ట్రైలర్లో ఒక డైలాగ్ నాని గారు అంటే ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకు అది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్లో పడుతుంటాయి, నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో కానీ ఒక మూడ్ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్కి తీసుకెళ్ళారు ట్రైలర్కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్గా? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదండి. బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ వీ ఎక్స్ప్లోర్ చేసే ప్రతి సినిమా బోల్డెన్ విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు, కానీ అది 4వ రోజు షూటింగ్కి వెళ్ళి నాకు ఒక క్లారిటీ వస్తుంది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ షెడ్యూల్ ఈ సినిమాకి.
సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్గా మారిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు, ఒక హాయనాన్నకి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది, ఒక హిట్కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను, కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే. నాని గారు, ట్రైలర్లో మీరు ఒక డైలాగ్ వేస్తారు సార్, అంటే యూ కాంట్ సర్వైవ్ హియర్ అంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ మాట వింటున్నాను అన్నారు. ఎవరన్నారు సార్ మీతో ఆ మాట? మీ పర్సనల్ అంటే ఆ అమ్మాయి అంది, మీరు విన్నారు కదా. రియల్ లైఫ్లో నేను అంటుంది. రియల్ లైఫ్లో అన్నారని మీకు ఎవరు చెప్పారు? మీ పర్సనల్ కొంచెం అలా తీసుకున్నాను అంటే మనందరికీ మీ అంటే మీ కెరియర్ బట్ అందరికీ రిలేటబుల్ డైలాగు ఐఎమ్ షూర్. నాకని కాదు కానీ ఎనీబడి ఇప్పుడు ఇప్పుడు మనం నమ్మే జనరేషన్ కంటే డౌట్ పడే జనరేషన్ ఇది, అవునా? అందరినీ, నన్నే కదా, ఎవరినైనా సరే. అండ్ ఎస్పెషలీ పర్టికులర్గా చాలా ఏమంటారు, ఒక కన్విక్షన్తో పనిచేసే వాళ్ళని ఎక్కువ డౌట్ పడతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే సార్, మీరు దసరాకు ముందు మీరు వేరు, దసరా అనేది ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు. ఇప్పుడు దసరా తర్వాత మొన్న ఒక గ్లింప్స్ వదిలేరు ప్యారడైజ్కి, అది నెక్స్ట్ లెవెల్. అంటే ఒక గ్లింప్స్తోనే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు కదా, అందుకని నేను అడిగాను. అంటే మోర్ మీ పర్సనల్గా ఏమన్నా? అదేం లేదండి, బట్ అందరికీ రిలేట్, అది చాలా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు. సో వీఆర్ హ్యాపీ. నాన్నగారు ఇక్కడ సార్, నాన్నగారు సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో వైలెన్స్ కోరుకునే ఆడియన్స్ ఎంత ఉంటారో వాళ్ళందరూ చూడడానికి ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్గా కట్ చేశారు. అయితే నాని నుంచి ఇలాంటి వైలెన్స్ సినిమా వస్తుందనేది టీజర్ నుంచి చూపించారు, కానీ ట్రైలర్లో ఇంకా ఎంత తీవ్రత ఉంటుందనేది చూపించగలిగారు. కానీ బయట సొసైటీలో మంచి తీసుకునే వాళ్ళు ఎంత ఉన్నారో చెడు తీసుకునే వాళ్ళు కూడా అంతేగా తయారవుతున్నారు. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా అర్జున్ సర్కార్ క్యారెక్టర్ చేశారు కాబట్టి చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి తన వైఫ్ని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టే స్థాయికి సినిమా చూసి ఆ ఎఫెక్ట్తో అలా చేయడం జరిగింది నేరాలు అనేది. సో సినిమా ఎంత ఎంటర్టైన్ ఇవ్వాలనుకున్నా ఇలాంటి వైలెన్స్ సొసైటీలో ఎలా తీసుకెళ్తుంది? ఈ మూవీ ఆడియన్ థాట్ ప్రాసెస్ని ఏ విధంగా మారుస్తుంది? అంటే ఇన్స్టెంట్ మీరు ఎమోషనల్గా తీసుకెళ్లారు, దానికి తగ్గ వైలెన్స్ ఉంది, ఎమోషన్ ఉందని చెప్తున్నారు. ఆఫ్టర్ దట్ ఇది ఎలా ఉండబోతుంది? మనకంటే ఎక్స్ట్రీమ్లీ వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో మనకంటే చాలా తక్కువ క్రైమ్ రేట్ ఉందండి. అండ్ అది ఇట్ ఈస్ దేర్ ఆన్ గూగుల్, మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా అది దీనికి 10 వైలెంట్ సినిమాలు తీసే దేశాల్లో క్రైమ్ రేట్ మనకంటే చాలా తక్కువ ఉంది. సినిమాలు చేయవండి, అది మన బుద్ధి సరిగ్గా ఉండాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ సినిమాలో మీరు ఓవరాల్గా నేర్చుకోవాల్సింది ఏంటి, చెడు చేసిన వాళ్ళందరూ, తప్పు చేసిన వాళ్ళందరూ ఆర్ హ్యావింగ్ అ బ్యాడ్ ఫినిష్ ఇన్ ద ఫిలిం. ధర్మం కోసం నిలబడినాడే కదా చివరికి గెలుస్తుంది. అలా అయితే అసలు సినిమా అన్నది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ వీ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఆ రెస్పాన్సిబిలిటీ మేము అది ఎంత అప్లై చేసామనేది మీకు రేపు సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ వైలెన్స్ చూపించేస్తేనే సొసైటీ పాడైపోతుంది అనుకుంటే దెన్ మీకు దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్. ఇది ఒక జానర్ ఫిలిం ఇది కనీసం, బికాస్ దీనికి ఇట్స్ అ క్రైమ్ థ్రిల్లర్, దీంట్లో వైలెన్స్ తప్పదు. బట్ చాలాసార్లు అవసరం లేని చోట కూడా చేస్తాం, అది మేబీ దాన్ని అడ్రస్ చేయాలి మనం. అంటే కొన్ని క్రైమ్ కేసెస్లో ఇన్వెస్టిగేట్ పార్ట్లో సినిమాలు కూడా క్రైమ్కి దోహదపడుతున్నాయి. సినిమా పేర్లను డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్లో ఈ సినిమా చూసి ఇతను ఇలా చేశాడనేది డిపార్ట్మెంట్ ఎంక్వైరీలో కూడా బయటపడుతుంది. సో అట్లాంటి సందర్భంలో అంటే నాని నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయము, బట్ ఇలాంటి సినిమా వస్తున్నప్పుడు ఆ లిస్ట్లో ఈ సినిమా పేరు ఉంటే బాగోదు కదా అనిపిస్తుంది. ఇక అది వాడెవడో సినిమా చూసి ఏదో చేశాడని చెప్పి మనం ఏం చేస్తామండి, ఇట్స్ అది ఒక ఇండివిజువల్ వీక్నెస్. అది దాన్ని అది వాళ్ళు ఎతుక్కునే రీజన్. అది బేసిక్గా లోపల ఒక క్రిమినల్ ఉన్నాడు అనుకోండి, ఆ క్రిమినల్ అన్న క్వాలిటీ అది ఎలాగైనా బయటకు వస్తుంది. అదేంటే వాడికి ఏదో ఒక రీజన్, వంక కావాలంతే, వాడు వెతుక్కునే వంక. అది తప్పితే సినిమా చూడటం వల్ల వాడు అలా చేశాడు అన్నది అసలు ఆ పూర్తి అబద్ధం. అది సతీష్ గారి కంటిన్యూషన్ క్వశ్చన్. సూక్ష్మదర్శిని అని ఒక వెబ్ ఫిలిం వచ్చింది, దాన్ని చూసి హైదరాబాద్లో సేమ్ కుక్కర్లో మర్డర్ చేశాడు యాస్టీజ్. అట్లా వైలెన్స్ పెరిగిందనే యాంగిల్లో మాట్లాడాడు. దానికి మనం ఏం చేయలేమంటున్నాను. ఇంట్రెస్టింగ్ న్యూస్ మీరు చెప్పింది నాకు కూడా తెలియదు అసలు.
ఎగ్జాక్ట్లీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ కాస్త ఇప్పుడు మాకు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు. ఎందుకంటే న్యాచురల్ స్టార్ మా పక్కన ఉండే స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ లాగా కనిపిస్తున్నారు క్రైమ్ అన్నట్లు చూస్తూ ఉంటే. మీ ఇష్టం వచ్చిన ట్యాక్స్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, నేనైతే నా సినిమాలు నేను చేసుకుంటే వెళ్ళిపోతా. గుడ్ సార్. లాస్ట్ 1 month బ్యాక్ కోర్టు సినిమాకి ఒకే డైలాగ్ వాడారు మీరు, నాకు ఈ కోర్టు సినిమా నచ్చకపోతే మీరు హిట్ చూడొద్దు అని. ఇప్పుడు ఈ సినిమా కూడా డైలాగ్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి వాడితే నా నెక్స్ట్ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని కాదండి, ఈ సంవత్సరం లేదండి. నన్ను నేను తాకట్టు పెట్టుకోగలను కానీ వాళ్ళని ఎవరినో తాకట్టు ఎలా పెడతాను. బట్ ఈ హిట్ 3 లాంటి ఒక రేసీ థ్రిల్లర్ అండ్ ఇలాంటి ఒక జానర్, ఇలాంటి వైలెన్స్, ఇఫ్ నరేటెడ్ వెల్, ఇఫ్ టోల్డ్ వెల్, మీకు నచ్చే, మీరు కనుక అలాంటి సినిమాలు ఎంజాయ్ చేసే ఆడియన్స్ అయితే May 1st మీకు 100% ఫుల్ మీల్స్, మీకు ఒక కొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ తెలుగులో. మీ కనుక నేను చెప్పింది కరెక్ట్ కాదనిపిస్తే ఏం చెప్పను, ఎవరిని తాకట్టు పెడదాం. నెక్స్ట్ టైం నాని నమ్మకండి అంతే, అంతకంటే ఏముంటుంది. హాయ్ నాని గారు, దిస్ ఈజ్ ప్రజావాణి ఫ్రమ్ ట్యాగ్ తెలుగు. సార్ మీ లాఠీ చూశాను నేను, సర్కార్ నేమ్ పక్కన ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఏంటి సార్? అది బ్యాచ్ నెంబర్ అండి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు వాడి చెక్కుకున్న బ్యాచ్ నెంబర్ బేసిక్గా. ఈ మూవీలో మీకు బాగా కనెక్ట్ అయిన అంశం ఏంటి? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు ఏ బీట్ పాయింట్ కూడా నేను చూసిన మన ఎలా చెప్తారు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇచ్చిందండి. అంటే వింటుంటే నాకు కొత్తగా అనిపించింది. అంటే మనం తెలుగులో కానీ మామూలుగా ఇలాంటి ఈ స్టైల్ ఆఫ్ ఈ డైరెక్షన్లో వెళ్ళామే. అండ్ ఆల్సో ఒక అదృష్టం ఏంటంటే శైలేష్కున్న అడ్వాంటేజ్, బికాస్ ఈజ్ వెల్ రెడ్ బేసిక్లీ, చాలా డీటెయిల్స్లోకి వెళ్తాడు, చాలా చిన్న చిన్న న్యూయాన్సెస్ టచ్ చేస్తాడు. అండ్ పర్టికులర్లీ క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్, ఆ డీటెయిల్స్ న్యూయాన్సెస్ టచ్ చేసినప్పుడు చాలా భలే అనిపిస్తాయి. నాకే కథ చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూస్తాను నెట్ఫ్లిక్స్లో అవి ఇవి, నాకే కొత్త విషయాలు చాలా చెప్పాడు. అంటే సినిమా అన్నది జస్ట్ ఈ సీన్ తర్వాత ఏమవుతుంది, ఆ సీన్ తర్వాత ఏమవుతుంది కాకుండా అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో, ఇలా జరుగుతుందా, ఇలాంటివి ఉంటాయా అన్న ఒక చిన్న వండర్తో చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా గొప్పగా ఉంటుంది. అండ్ అలాంటి ఫిల్మ్స్ మనం తెలుగులో పెద్దగా టచ్ చేయం. అండ్ అది డీల్ చేసే ఫిల్మ్ మేకర్స్ మనకు చాలా తక్కువ. సో నాకు వెన్ హీ టోల్డ్ మీ ద ఐడియా, ఐ థాట్ ఇట్ వాస్ బ్రిలియంట్. అండ్ అది నాకు చెప్పిన దగ్గర నుంచి మేము షూటింగ్కి వెళ్ళేటప్పటికి అది మెట్టు ఇంప్రూవ్ అయ్యి అది ఏ లెవెల్కి వెళ్ళిందో నా కళ్ళ ముందు దాన్ని ఫామ్ అవుట్ అని చూశాను. సో ఇప్పుడు ఇంకా ఫైనల్ లెగ్లో ఉన్నాం, త్వరలోనే మీరు చూస్తారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో 1-2 మించి ఉంటుందా ఈ సినిమా? హిట్ 1-2లా మించి ఉంటుందా? 1-2 1-2లను మించి ఉంటుందా? 3 100% డెఫినెట్లీ మించి ఉంటుంది. మీరు చెప్పారు దీనికి ప్రిపేర్ అవ్వడం గురించి. జనరల్గా బాయ్ టు ది నెక్స్ట్ డోర్ కానీ లవర్ బాయ్ లాగా ఉండే మీరు ఒక బీస్ట్ మోడ్లోకి మారడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకున్నారు? ఎలా ప్రజెంట్ చేసుకున్నాం అనేది మేము అందరం ఏదో మా ఎఫర్ట్ మేము పెట్టాం. మీరు May 1st చూసి చెప్పండి. ప్రిపేర్ అవడం అనేది ఐ థింక్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అండి. కథ చెప్పిన టైం నుంచి ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద, ప్రతి ఒక్క విషయం మీద మా మధ్యలో చాలా డిస్కషన్స్ జరిగినాయి. సో ఒక వర్డ్లో ఇచ్చే ఆన్సర్ కాదు, బట్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్ విచ్ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఐఎమ్ షూర్ యూ విల్ విట్నెస్ ఇట్. నాని గారు, ఈ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, క్యామియోస్ ఉన్నాయి అని, ప్లస్ మన శైలేష్ కూడా ఫీల్ అయ్యాడు, కొంత ఇన్ఫర్మేషన్ లీక్ కూడా అవుతాడు కదా, మరి అవ్వాలి కదా. సో దాని గురించి ఇంకా ఏం సర్ప్రైజెస్ ఉన్నాయి? నో కాదు, శైలేష్ మీరు నిజంగా లీక్ అయిందని ఫీల్ అయ్యారా? ఇది కావాలనే టీం లీక్ చేసిందని కూడా కొంతమంది అన్నారు. దీనికి మీరే కావాలని ఏ టీం లీక్ చేయొచ్చు సార్, అట్లా దట్స్ రాంగ్. ఐ వుడెంట్ బిలీవ్ దట్ మై టీమ్ డిడ్ ఇట్. బట్ లీక్ అయినా కూడా మై ఇంటెన్షన్ అండ్ లాషింగ్ అవుట్ లైక్ దాట్ అండ్ వెంటింగ్ అవుట్ మై ఫ్రస్ట్రేషన్ ఇస్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, మీ కూతురు ఉంది ఆర్ మీ బాబు ఉన్నాడు, మీ రిలేటివ్స్ అందరినీ పిలిచి మీ కూతురు సర్ప్రైజ్ చేయడానికి బ్యూటిఫుల్గా ఒక బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారు ఇంట్లో. కూతురు అలా వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపల రాగానే హ్యాపీ బర్త్డే అని అరిస్తే ఆ ఫేస్లో ఉన్న ఎమోషన్ చూడాలనుకున్నది మీ ఎక్సైట్మెంట్. ఇంటవతలు బయట నించోని గేట్ లోపల రాగానే లోపల బర్త్డే పార్టీ ఉందని చెప్తే మీకు ఎవరికైనా కోపం వస్తుంది కదా. దట్స్ వాట్ ఐ ఫెల్ట్.
ఇప్పుడు బయట ఉన్నోడికి తెలిసి ఉండొచ్చు లోపల బర్త్డే పార్టీ జరుగుతుందని, కానీ ఆ పాపకు చెప్పాలా వద్దా అన్నది ఇట్ ఈస్ దేర్ డెసిషన్. అది నువ్వు చెయ్యొద్దు అని ఎవరు చెప్పే రైట్ లేదు, బట్ అది మనం తీసుకోవాల్సిన కాల్ అని చెప్తున్నాను అంతే. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్స్ వాట్ ఐ ఎక్స్ప్రెస్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు స్టాప్ అట్ సమ్ పాయింట్. బికాస్ మనందరం కూడా, ఐ పర్సనలీ ఫీల్ దట్ మనందరం కూడా ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి పనిచేసే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. మనం అందరం ఒక ఫ్యామిలీ యాక్చువల్లీ. మేము ఇటువైపు మీరు అటువైపు అని ఎప్పుడు కాదు. ఆడియన్స్కి ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి పనిచేసే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనమే ఆ ఎక్స్పీరియన్స్ని డైల్యూట్ చేసుకోవడానికి ఒకళ్ళు, దట్ ఈస్ నాట్ రైట్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఇఫ్ యూ ఆ ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ని మనం డైల్యూట్ చేస్తే వాడు మెల్లిమెల్లిగా థియేటర్కి లాక్కు రావాలని ట్రై చేసే డేస్లో ఉన్నాం మనం ఇవాళ. అలాంటిది మనం అందరం కలిసి దానికి పోరాడాలి, కానీ ఏదో జస్ట్ అప్పుడు వేసినప్పుడు ఒక 10 లైక్లు ఒక 20 షేర్లు వస్తాయని చెప్పు, లేకపోతే నేనే ముందే వేసేసానని చెప్పుకోవడానికి చేయడం తప్పన్నది నా పర్సనల్ ఒపీనియన్ సార్. దట్స్ వాట్ ఐ ఓపెన్లీ ఎక్స్ప్రెస్. దట్స్ ఇట్. యా. శైలేష్ గారు ఒక క్వశ్చన్. అంటే హిట్లో సిరీస్లో ఫస్ట్ కేసులో విక్రమ్ కానీ, సెకండ్ కేసులో వచ్చిన కేడీ కానీ సమాజంలో ఉంటారు, కనపడతారు ఆఫీసర్స్. కానీ ఇక్కడ అర్జున్ సర్కార్ అయితే మరి బ్రోతల్ ఆఫీసర్లో ఉన్నాడు. ఈయనకి రిఫరెన్స్ ఎక్కడైనా చూసారా? లేదు సార్, అంటే అఫ్కోర్స్ ఈజ్ లిటిల్ లార్జర్ దాన్ లైఫ్. మెల్లిగా మేము యూనివర్స్లో ప్లాన్ చేసిన ఈచ్ ఆఫీసర్ కూడా గ్రాఫ్ అలా మెయింటైన్ చేస్తూ వెళ్దాం అన్నది. షార్ట్ టెంపర్డ్ గై ఇన్ హిస్ mid-40s, you will see these people, sir. ఆస్కింగ్ ఇది ఫిక్షనల్ క్యారెక్టర్ ఆర్ మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేశారు ఎలాంటి పర్సన్? అర్జున్ సార్ కోపిస్టోళ్ళని మనం చాలానే చూస్తుంటాం కదా, బట్ ఆ కోపం ఒక కార్నర్ చేసి వాళ్ళని ప్రెస్ చేసినప్పుడు ఆ కోపం ఎంత దూరం వెళ్తుంది అన్నది మనం దట్ ఈస్ ఫిక్షనల్, దట్ ఈస్ అ ఫిక్షనల్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్. బట్ యూ సీ యాంగ్రీ పీపుల్ అండ్ షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఎవ్రీవేర్. లైక్ ఇట్స్ నాట్ అది ఏదో ఒక స్పెసిఫిక్ మనిషిని చూసి రాసిన క్యారెక్టర్ కాదు, బట్ యూ డూ సీ దీస్ పీపుల్. అంటే ఇంకొకటి కేసు 1 కానీ కేసు 2 కానీ, అండ్ ఆఫీసర్ ఇస్ ఆల్సో వెరీ వల్నరబుల్ సార్. యాక్చువల్లీ మీకు ట్రైలర్లో మేము చూపించింది కానీ, బట్ హీ హ్యాస్ ఇస్ ఆల్ వల్నరబిలిటీస్ అన్నీ ఉంటాయి. మీరు సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది, అవి ఇందులో ప్రజెంట్ చేయలేదు అంతే. థర్డ్ కేసులో కూడా ఒకే కేసు మీద రీఛార్జ్ ఇచ్చేస్తాడా, లేకపోతే మల్టిపుల్ కేసెస్ ఉంటాయా? మల్టిపుల్ ఇష్యూ అది ఐ వాంట్ టు సేవ్ ఇట్ ఫర్ ద థియేటరికల్ ఎక్స్పీరియన్స్. దాని గురించి మనం మాట్లాడుకోవడం బెటర్ ఏమో. బట్ మీరు నిజంగా టీజర్ అండ్ ట్రైలర్ కనుక చాలా కేర్ఫుల్గా చూస్తే ఒక లెవెల్ ఎంత స్టోరీ నేను చెప్పాలనుకున్నానో అంత స్టోరీ నేను ఆడియన్స్కి చెప్పాను, దాంట్లో అది అర్థం అవుతుంది చూస్తే. థ్యాంక్ యూ. శైలేష్ గారు, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి జనరల్గా సినిమాలు తీస్తుంటారు, డైరెక్ట్ చేస్తారు. మీరు ఎంటర్టైన్ చేయడానికి ఇంత వైలెన్స్ అవసరమా? మీలాంటి వాళ్ళు వేరే ఫార్మాట్లో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయలేరా? ఒక మెసేజ్ ఇవ్వలేరా? ఇందులో కూడా చాలా గొప్ప మెసేజే ఉంటుంది సార్. మీరు చూస్తే అంటే ఇఫ్ యూ సీ ద ఫిలిం, జడ్జ్ ఇట్ ఆఫ్టర్ యూ వాచ్ ఇట్ ఇస్ వాట్ ఐ ఆస్క్ యూ. బట్ ఎంటర్టైన్మెంట్ అన్నది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్ వన్ ఫామ్. మీరు వైలెన్స్ అవసరమా అంటే నేను కన్వే చేయాలనుకున్న విషయానికి ఆ క్యారెక్టర్ అంత వైలెంట్ అయితేనే నాకు ఆ ఇంపాక్ట్లో ఆడియన్స్కి వెళ్ళి కన్వే అవుతుందని ఒక కన్విక్షన్తో నమ్మే కాబట్టి అలా తీసే సినిమా. ఇట్స్ యాజ్ సింపుల్ as దాట్. కొన్ని జానరాస్కి అవసరం ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ వైలెంట్ ఇమేజరీ ఆర్ ఆ క్యారెక్టర్ ఎంత దూరం వెళ్తుంది. సింపుల్ చెప్పాలంటే ధర్మం వైపు నిలబడ్డ ఒక మనిషి ఎంత దూరం వెళ్ళాడు అన్నదే కథ అన్నప్పుడు ఆ ఫోర్స్, ఆ రేజ్ చూపించినప్పుడు మీరు ఆ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయగలుగుతారు ఆడియన్స్లో. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఇట్స్ నాట్ అన్మోటివేటెడ్ వైలెన్స్. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు అంత దూరం వెళ్ళారు అన్నది. నేను ఆల్మోస్ట్ ట్రైలర్లో చాలా ఒక లేయర్లో చెప్పాను నేను. సో శైలేష్ గారు ఇక్కడ 2 పార్ట్స్ ఇంతకుముందు తీసిన దాంట్లో ఓన్లీ ఒక ఎంక్వైరీ అనేది ఉంటుంది, ఒక సంథింగ్ జరుగుతుంది దానికి సంబంధించి ఎంక్వైరీ. బట్ ఇందులో పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని గారు చెప్పటం, పోరాటం అని చెప్పేసి చెప్పటం, అంటే ఇది ఒక పోరాటం యోధుడికి సంబంధించిన కథలాగానే మనం భావించాలి. అట్లా మెటఫారికలీ అలా చెప్పాను సార్. అంటే ఇట్స్ అ పోలీస్ ఆఫీసర్ స్టోరీ. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చాలా ఇన్వెస్టిగేషన్ జరుగుద్ది. మీకు హిట్ 1 హిట్ 2 మీరు ఎంజాయ్ చేస్తే, హిట్ 3 మీరు ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ గురించి మీరు ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ మీకు హిట్ 3లో కూడా దానికి కావాల్సినంత డోస్ ఉంటుంది. కానీ హిట్ త్రీ విల్ గో టు అనదర్ స్పేస్. మీరు హిట్ 1 హిట్ 2లో మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యని ఒక వరల్డ్, చెయ్యని ఒక స్పేస్లోకి మిమ్మల్ని పుష్ చేస్తుంది టు గివ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఒక పార్ట్ ఆఫ్ ద ఫిలిం నుంచి ద ఫిలిం బికమ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. అది మీరు మూవీ చూసినప్పుడు మీకు తెలుస్తుంది. నాని గారు బేసికల్లీ అంటే ఏ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా నాకు చాలా కోపంగా ఉందామనుకున్నా కూడా ఎక్కువసేపు ఉండలేనంటారు. బట్ ఈ మూవీలో చూస్తుంటే యాంగ్రీ మ్యాన్గా కనిపిస్తున్నారు. సో ఎట్లా డీల్ చేశారు? బేసికల్లీ మీరు ఒక పర్సన్, అంటే ఆన్ స్క్రీన్ ఒకలా కనిపించారు. ఎట్లా వర్క్ చేశారు దీని మీద? అందుకే ఐఎమ్ అన్ యాక్టర్ అండి. ఐ డోంట్ నీడ్ టు బి దట్ టు బి. నేను ఐ విల్ ప్లే డిఫరెంట్ రోల్స్. దట్స్ వై ఐఎమ్ కాల్డ్ అన్ యాక్టర్.
సో నాని గారు. పార్ట్స్ ఆఫ్ ద జాబ్ అండి. హిట్ 2లో మీరు క్యామియోగా వచ్చారు, ఇందులో హీరో అయ్యారు. నెక్స్ట్ కార్తీ హిట్ 4లో ఉంటాడా హీరోగా? ఇప్పుడే చిలక్కి చెప్పినట్టు చెప్పాడు మీకు. మీరు మళ్ళీ బిగినింగ్కి వచ్చి మళ్ళీ అదే అక్కడక్కడే తిరిగితే నాని గారు. no point. నాని గారు. ఇక్కడ లెట్ మీ ఆస్క్. యా ఎక్కడండి? హాయ్. నమస్కారం. వాళ్ళకి మీ సినిమాలు జనరల్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తి, స్క్రిప్ట్ కథ అనుకున్నప్పుడే దాంట్లో ఇది సెన్సార్ ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ఈ ఐడెంటి స్టార్ ఉంటుంది అని చెప్పి కొన్ని సీన్స్ మనం లేపేస్తూ ఉంటాం. మీరు డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ సినిమాని ముందుగా మీరుగానే సెన్సార్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారా? ఇది ఎలాగ ఏ సర్టిఫికేట్ వస్తుంది మీరు ముందే డిసైడ్ చేశారు సెన్సార్ అవ్వకముందే? అవును. సో మీరు డిసైడ్ చేసుకున్నారా అని అడుగుతున్నా. ఏమని? కథ విషయంలో ఇది ఎలాగా ఏ సర్టిఫికేట్ వస్తుందని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేశారా అంటున్నా. మేము ఒక కథ అనుకున్నాం, ఆ కథ చేయటం మొదలెట్టాం. అండ్ మేము షూట్ చేసినప్పుడు మాకు తెలుసు దీని గ్రాఫ్ ఏంటి అన్నది. దీనికి మోస్ట్లీ డెఫినెట్లీ దీనికి ఉన్న వైలెన్స్కి ఇట్ విల్ బి ఏనే అని అనుకున్నాం బేసిక్లీ, అంతే. బట్ దాని ఏ అని ముందు ఫిక్స్ అయ్యి షూటింగ్ ప్లాన్ చేయడం అలా ఏమి ఉండదు. తర్వాత మామూలుగా న్యాచురల్ స్టార్ నుంచి నేషనల్ స్టార్ వరకు ఎదిగినందుకు ప్లస్ ఇప్పుడు మీరు సబ్జెక్టులు ఇదివరకు నేచురల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు, ఇప్పుడు నేషనల్ స్టార్కి ఎంచుకునే సబ్జెక్టులు వేరు. ఆ విషయంలో ఎలాంటి మార్పుల నుంచి మీరు చేస్తున్నారు? ఏం లేవండి అస్సలు. నేను అష్టచమ్మ తర్వాత నాకు ఎలా వింటానో కథ ఇప్పుడు కూడా అలాగే కథ వింటాను. బట్ డెఫినెట్లీ స్పాన్లు మారుండొచ్చు, ఇమేజ్ మారింది. అది మీరు డిసైడ్ చేసేది. నేనైతే ప్రేక్షకుల యాక్సెప్టెన్స్ పెరిగింది, ఎక్కువ మందిని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఎక్కువ మంది ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను. సో నాకు చిన్న ఫ్రీడమ్ పెరిగింది పికప్ ఆ కథలను పిక్ చేసుకోవడంలో. కొంచెం పెద్ద కథలను పిక్ చేసుకోగలుగుతున్నాను. అంతే తప్పితే ఆలోచన విధానంలో ఏమీ చేంజ్ లేదు. అంటే ఎఫర్ట్ చేయగలుగుతున్నాను, ఇంతమంది ప్రేక్షకులు సపోర్ట్ ఉందా నాకు, నేనైతే ఇది కూడా చేయగలను అని చేస్తున్నాను. బట్ అదే కదా అప్పుడు కూడా నచ్చేది, ఇప్పుడు కూడా నచ్చే కదా. అంటే మీరు రాజమౌళి గారు లాంటి అగ్రదర్శకులతో ఆల్రెడీ చేశారు, కానీ ఇప్పుడున్న అగ్రదర్శకులు ఈ బడ్జెట్లు ఇది వేరే కాదు కదా, మీరు చేసేది వేరే ఉంటుంది కదా. ఇప్పుడున్న దర్శకులతోటి చేసేది మీ స్పాన్ పెరిగింది కాబట్టి ఎక్కువ బడ్జెట్ కూడా చేయొచ్చు కదా అంటున్నా. ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి అగ్రదర్శకులను తయారు చేస్తున్నాం. శైలేష్ గారు, హాయ్, దిస్ ఇస్ కౌశల్. సో మీ హిట్ 1 వచ్చేసి నా ఫేవరెట్ మూవీ, తెలుగులో ఇన్వెస్టిగేటివ్ మూవీస్లో వచ్చిన పోలీస్ స్టోరీస్లో నా ఫేవరెట్. థ్యాంక్ యూ మ్యామ్. ద డీటెయిల్స్ యూ గో ఇన్ టు ఫర్ ఎవ్రీ కేస్, ఎవ్రీ సీన్లో మీ ఆలోచన ఏంటో తెలిసిపోతుంది. అదే రేంజ్లో హిట్ 3 ఉంటుంది అని కాన్ఫిడెన్స్ మీకుందా? అండ్ అది చెప్పండి. యా, ఐ మీన్ చాలా ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ అయితే ఉంది. హిట్ 1 ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం, చాలా సస్పెక్ట్ బేస్డ్ ఫిలిం. ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. దిస్ వన్ విల్ హ్యావ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్. బట్ ఐ బిలీవ్ దట్ నాకు ఎక్కడో నేను చదువుకున్న రోజుల్లో ఈ ఫోరెన్సిక్ బుక్స్, క్రిమినాలజీ బుక్స్ ఇవన్నీ ఎక్కువ డిగ్ చేసి చదవడం వల్ల వాట్ ఎవర్ స్మాల్ డీటెయిల్స్ అయినో ఐ ట్రై టు ఇన్కార్పొరేట్ ఇన్ టు మై ఇన్వెస్టిగేషన్ సీన్స్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను కాన్షియస్లీ. అలా నెంబర్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్ హిట్ 3లో కూడా ఉంటాయి. ఐ హోప్ యూ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. తెలుగు మూవీస్లో డ్రామా అండ్ ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఈ డ్రామా ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. సో అలాంటి డ్రామా మనం ఆల్రెడీ ట్రైలర్లో చూపించినట్టు అనిపించింది, పిల్లల్ని చూపించడం అండ్ లేడీస్ని. ఇట్ ఫెల్ట్ కైండ్ ఆఫ్ యాక్షన్ డ్రామా. సో ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది. విల్ ఇట్ గోయింగ్ టు బి డిఫరెంట్ దాన్ అదర్ హిట్ మూవీస్? యా, డెఫినెట్లీ. ఐ మీన్ మేము కథ రాసిన ప్రతిసారి వీ ట్రై టు పుట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ అండ్ డ్రామా ఇన్ ఎవ్రీ సీన్ దట్ వీ రైట్. సో సిమిలర్లీ హిట్ 3లో కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా, లాట్ ఆఫ్ డీటెయిల్స్ ఏమైనా తగ్గే అవకాశం ఉందా? వి డిడ్ ఆ కథకి ఏదో అవసరం అది చేసాము. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డ్రామా, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డీటెయిల్స్, ఇస్ అ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్. సో ఇట్స్ అ డిఫరెంట్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. నాని గారు, ఒక క్వశ్చన్. నాని గారు, సో మీరు ఇప్పటివరకు యాక్షన్ డ్రామా అంటే సరిపోదా శనివారం యాక్షన్ డ్రామా, అండ్ దసరాలో కూడా వైలెన్స్ ఉంది బట్ డ్రామా మోర్. సో ఇది కంప్లీట్ వైలెంట్ మూవీలా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా, డిడ్ యూ డూ ఎక్స్ట్రా హార్డ్ వర్క్? దీనికోసం ఎక్స్ట్రా ఏమైనా వర్క్ చేశారా, ఆర్ ఎనీథింగ్ ఎక్స్ట్రా యూ హ్యావ్ డన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్? నో, నథింగ్ ఎక్స్ట్రా అండి. జస్ట్ వాట్ ఈస్ నీడెడ్ ఐవ్ డన్. అండ్ మీరు చూసి చెప్తారుగా మే ఫస్ట్కి. శైలేష్ గారు, ఒక లాస్ట్ 2 questions తీసుకుందాం ప్లీజ్. యా, యాక్చువల్లీ సిఐడి నేరాలు ఘోరాలు, క్రైమ్ పెట్రోల్ ఇవి చూసే భయపడుతుండే. సో మీరు థీసిస్ బయట చేసి తీసారా, లేదంటే ఇదంతా టోటల్గా ఫిక్షనలా?
అంటే ఇది నేను ముందు కూడా చెప్పాను, నాకు నేను చదువుకునే టైంలో ఐ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ అ లాట్ ఆఫ్ క్రైమ్ ఆర్టికల్స్, న్యూస్ పేపర్స్ అండ్ అరౌండ్ ద వరల్డ్ జరిగిన ఇన్సిడెంట్స్ని ఐ యూస్ టు జాట్ డౌన్. నాకు ఒక డైరీ ఉండేది, అలా రాసుకునేవాడిని. దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్ హ్యాపెన్ దేర్, అండ్ బికాస్ రైటింగ్ వాజ్ ప్యాషన్, బట్ ఆ రైటింగ్లోనే ఎక్కువ క్రైమ్ రిలేటెడ్ స్టోరీలు ఎక్కువ రాసుకునేవాడిని. ఇన్ దాట్ ఐ యూస్ టు యూస్ దట్. సో సమ్వేర్ ఎవ్రీథింగ్ దట్ యూ సీ ఇన్ ఆల్ ద 3 హిట్ ఫిల్మ్స్ యూ సీ, సమ్వేర్ ఎక్కడో అరౌండ్ ద వరల్డ్ ఎక్కడో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని డ్రామటైజ్ చేసుకొని రాసిన స్టోరీస్ ఇవన్నీ. నాట్ వన్ స్పెసిఫిక్ ఇన్సిడెంట్, మల్టిపుల్ ఇన్సిడెంట్స్, మల్టిపుల్ ప్లాట్ పాయింట్స్. నానిగారు హాయ్. నానిగారు ఇక్కడ. సో is Hit the third case going to be the perfect sequel to Hit franchise or a star Nani film? No, it's with Hit verse, it's not Hit 2 is not a sequel to Hit 1. Yeah. But you understand, right? It's a different case. So Hit 3 is a much bigger case, and the span grows, and definitely that kind of, it will continue with each film in the Hit franchise. అండ్ 1 చూసిన తర్వాత మీరు 2 చూసినప్పుడు మీకు కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రాబోతుంది. బట్ ఇట్ విల్ బీ, ఇప్పుడు ఆ జానర్ మీకు కనుక ఇష్టమైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారని మేము నమ్ముతున్నాం థియేటర్లో. సో మీరు చూసి చెప్పండి. శైలేష్ గారు, సో వెన్ వి సీ, ఐఎమ్ జస్ట్ జడ్జింగ్ బై ద ట్రైలర్. సో Hit 1 ట్రైలర్, Hit 2 ట్రైలర్ మీరు మోర్ లైక్ హూ డన్ ఇట్ కైండ్ ఆఫ్ స్టైల్లో కట్ చేశారు, ఒక కేసు పెట్టి దాని మీద. సో దిస్ వన్ కేస్ పెట్టారు, బట్ యూ వెంట్ ఇన్ టు మోర్ యాక్షన్ మోడ్, వైలెన్స్ మోడ్ కానీ. సో ఆ హూ డన్ ఇట్ అనేది విల్ బీ ద కోర్ పాయింట్ ఆఫ్ ద మూవీ, ఆర్ ఈ యాక్షన్ అండ్ వైలెన్స్ ఆల్సో విల్ టేక్ ఓవర్? Essentially it's not a who done it అండి. You will get to know the antagonist of the film in some part of the film. It's not a who done it. It is more about how where this is going, how this is going to unfold, అసలు ఏం జరగబోతుంది అన్న ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీద బ్యాంక్ అయిన ఫిలిం. సో మీకు ఇది హూ డన్ ఇట్ కాదు, ఒక లెవెల్ వరకు మీకు ఎవరెవరన్నా గెస్ చేసే గేమ్ ఉంటుంది కానీ, బట్ ఇట్ ఇస్ ఎసెన్షియలీ నాట్ అ హూ డన్ ఇట్. దట్స్ వై ద ట్రైలర్ స్పీక్స్ అబౌట్ ఇట్. It's about an experience what the protagonist is going through. So protagonist point of view నుంచి, investigator point of view నుంచి అన్ఫోల్డ్ అయ్యే ఎక్స్పీరియన్సెస్ మీద కట్ చేసాం ట్రైలర్ అంటే. అండ్ వన్ మోర్, దిస్ చాగంటి వాయిస్ ఫర్ ఐడియా ఉంది కదా, బై ఎనీ ఛాన్స్ మీరు ట్విట్టర్లో చూసే ఎడిట్స్ నుంచి తీసుకున్న ఐడియా నాది? నాకు ట్విట్టర్లో ఎడిట్స్ కంటే కూడా నాకు ఐ లైక్ ద ఐరనీ ఇన్ ఇట్. మీరు సినిమా చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది. యాక్చువల్లీ జస్ట్ నేను ఏదో ట్రైలర్లో పెట్టడానికి యూస్ చేసిన టూల్ కాదు, నాని సార్ చెప్పినట్లు. ఇట్స్ నాట్ ఎ టూల్ దట్ ఐ యూస్ జస్ట్ ట్రైలర్లో మాత్రం వాడిన ఒక ఎలిమెంట్ కాదు. సినిమాలో కూడా మీకు కథలో యాక్చువల్లీ అది ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇట్. ఎలా అన్నది మీరు చూడండి, అర్థమవుతుంది. బట్ చాలా ఇన్ అ వెరీ యునీక్ వే వీ హ్యావ్ యూజ్డ్ ఆ ప్రవచనాలు అన్న కాన్సెప్ట్ని. వన్ లాస్ట్ థింగ్ ఫర్ ద డిఓపి అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ సను గారు అండ్ మహేంద్ర గారు. So, ilanti bloodshed, in such a bloodshed movie, how much of live effects did you use, and how much of VFX is involved? It's all of it. It's all of it. Whatever is needed for a shot to come through or a scene to come through. If it's VFX, it's VFX. If it's live action, it's live action. Everything. It's all part of our craft to pull that thing off. Which one is more, if I may ask? You can't really say. I mean, it's in some places it's VFX reliant. In some places it's live stuff reliant. There's nothing like that. Done? Yeah. That okay. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. శైలేష్. ధీరజ్ గారు. సో అర్జున్ సర్కార్ ఇంట్రడక్షన్ పార్ట్ 2 అంటే ఆ లాస్ట్లో ఎండింగ్ వచ్చినప్పుడు అంటే 100 మంది అమాయకులు నేను చనిపోయినా సరే ఒకళ్ళని అంటే పోయినా పర్లేదు ఒకళ్ళు వచ్చారు అన్నట్టు అది ఆ ఇంట్రడక్షన్ హ్యాడ్ సమ్ బ్యాక్లాష్. సారీ, కెన్ యు సే దట్ అగైన్? ఆ ఇంట్రడక్షన్ అనేది కొంచెం బ్యాక్లాష్ వచ్చింది వెన్ అర్జున్ సర్కార్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ Hit 2. 100 మందిని ఇదైనా పర్లేదు ఒక నేరస్తుడిని ఏదైనా. ఇప్పుడు అది ఫ్రమ్ దేర్ టు Hit 3లో వచ్చేటప్పటికి పర్సనల్ ఎఫెక్ట్ అవ్వనక్కర్లేదు, పోలీస్ ఆఫీసర్ అయితే చాలు అనేటప్పటికి. సో అక్కడ ఆ లౌజీ నుంచి ఇక్కడ ఈ కన్విక్షన్కి ట్రాన్సిషన్ అనేది. సో హౌ అంటే మీరు ఎంతవరకు కాన్షియస్గా ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ నుంచి? No, that is what the build-up that we gave for Arjun Sarkar when he was walking in Hit 2. అది అభిలాష్ అనే ఒక క్యారెక్టర్ పర్సెప్షన్. అది డిపార్ట్మెంట్లో ఆయన గురించి అనుకునే ఒక విషయాన్ని అది దట్ మే నాట్ బి. సో వాట్ యూ హర్డ్ ఇన్ ద ట్రైలర్లో మీరు విన్నది అర్జున్ సర్కార్ నోట్లో నుంచి తన ఫిలాసఫీ విన్నారు మీరు.
ద టూ డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ థింగ్ అంతే. సో వాట్ వరల్డ్ బట్ ఇంట్రడక్షన్ ఇచ్చింది మీరే కాబట్టి ఆబ్వియస్గా దట్ ఫేర్ ఇనఫ్, బట్ ఇట్స్ ఆల్వేస్ పర్స్పెక్టివ్స్ కదా, ఏ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ నుంచి మనం చెప్తున్నాం అన్నదే కదా. సో మనం బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్న ఒక పర్స్పెక్టివ్ అయితే అసలు ఆ మనిషి ఐడియాలజీ ఏంటి అనేది వాళ్ళ నోట్లోంచి విన్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ అన్నది. దట్స్ ఇట్. Done. Thank you so much to all our media friends for this lovely interaction, and thank you to all the gentlemen on stage.